శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించాలో, అలాగే మార్చి నెలలో ఏ తేదీల్లో అదృష్టం కలిసి వస్తుందో, ఏ తేదీల్లో అదృష్టం కలిసి రాదో, మార్చి నెల మాస ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మార్చి నెలలో జన్మంలో 12వ ఇంట్లో గ్రహాల సంచారం ఉండటం వల్ల ఫలితాలు అంత అనుకూలంగా లేవనే చెప్పుకోవాలి. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకోని సమస్యలు వచ్చినప్పటికీ మనోధైర్యంతో వాటిని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఒక్కొక్కసారి ఆకస్మికంగా ఖర్చులు వస్తూ ఉంటాయి. చేతిలో ధనం లేకపోయినా ఏదో ఒక ఖర్చు వస్తుంది. అటువంటప్పుడు ఎవరో ఒకళ్ళు మీకు సహాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జీవిత భాగస్వామికి స్వల్పంగా ఆరోగ్య భంగములు కనిపిస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. జీవిత భాగస్వామి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం జరిగేలాగా చూడండి. అలాగే ఇతరులను పరామర్శలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా మీకు మార్చి నెలలో కనిపిస్తోంది. అలాగే సంతానపరమైన వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే సంతానం ఏకాగ్రత లోపించడం వల్ల పరీక్షల్లో అనుకున్న స్థాయిలో రాణించలేరు. కాబట్టి మీ సంతానంలో ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసే ప్రయత్నం చేయండి. ఏకాగ్రత వాళ్ళలో బాగా పెరిగేలాగా చేయండి. రోజు వాళ్ళ చేత తులసి ఆకులు నవిలుస్తూ ఉండండి. పరీక్ష రోజు తెల్ల ఆవాలతో దిష్టి తీసి సంతానాన్ని పరీక్షలకు పంపించండి. అప్పుడు మీ సంతానం పరీక్షల్లో రాణించేటటువంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుదలను విడిచిపెట్టద్దు, ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. ఏ సమస్య వచ్చినా పట్టుదలతో ఆ సమస్యకు పరిష్కార మార్గం కనుక్కోవటం ద్వారా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోతాయి. అలాగే ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. మీరు వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. అలాగే ఒక్కొక్కసారి ఊహించని ఖర్చులు ఎదురైనప్పటికీ ఏదో ఒక విధంగా ధనాన్ని సర్ది చూసుకొని జాగ్రత్తగా ఆ ఊహించని ఖర్చుని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. అలాగే కొన్ని విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది. వివాహాది శుభ కార్యక్రమాలకు కూడా హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల పరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఎప్పుడు వెల్లుల్లిపై దగ్గర ఉండేలాగా చూసుకోండి. ప్రయాణాల్లో దుర్గానామాన్ని స్మరించుకుంటూ ఉండండి. అలాగే ఖర్చులు అనేటటువంటివి మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి. అయినప్పటికీ ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ధనాన్ని ఖర్చు పెట్టడం ద్వారా మార్చి నెలలో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకుని పూర్తిగా అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 6, 8, 15, 18, 22, 26. ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. మార్చి నెలలో మీకు కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 4, 11, 13, 20, 24, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఏలినాటి శని దోషం ఉంది, రాహుకేతువుల ఇబ్బంది ఉంది. వాటిని అధిగమించాలంటే ప్రధానంగా ఆంజనేయ స్వామికి శనివారం పూట 41 ప్రదక్షిణలు చేయటం, ప్రతిరోజు శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం. అలాగే ఈ నెలలో వచ్చే మంగళవారాలు జంటనాగుల విగ్రహాలకు పాలు పోసి పసుపు కుంకుమలు వేసి తోకల దగ్గర జిల్లేడాకులో కానీ తమలపాకులో కానీ బెల్లం ముక్క నివేదనగా సమర్పించడం ద్వారా శని రాహు కేతువులను ప్రసన్నం చేసుకోవచ్చు. మార్చి నెల మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలను తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ఇవి మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.